నమస్తే, వెల్కమ్ టు స్టూడియో న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే మండలిలో చర్చ లేదు, అసెంబ్లీ తీర్మానం ఓకేనా? అమరావతి ఏపీలో ఏమి జరిగినా భిన్న ధృవాల లాంటి పార్టీలు ఉండడం వల్ల ఏ విధంగానూ పొసగడం లేదు. దేశంలో చాలా సభలలో ఉన్న సంప్రదాయాలు ఇక్కడ కనీసంగా ఉండడం లేదు. నిట్ట నిలువుగా రాజకీయం చేలిపోతుంది. గత పుష్కర కాలంగా అదే కొనసాగుతుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులుంటారు, ఏపీ పాలిటిక్స్ లో మాత్రం శత్రువులుగా ఉంటున్నారు అని అంతా అనుకునే సీన్ ఉంది. ఇంకోవైపు చూస్తే అమరావతికి చట్టబద్ధత కోరుతూ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం పెట్టి మరీ తీర్మానం ఆమోదించింది. మరి అదే సమయంలో శాసన మండలిలో ఈ తీర్మానం ప్రవేశపెట్టలేదు. దాంతో అది ఒక డ్రామా అని వైసీపీ విమర్శిస్తుంది. మండలిలో చర్చ అనివార్యమా? సరిగ్గా ఇక్కడే అనేక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకే సభ ఉంటే అక్కడ చర్చతో ముగించవచ్చు, కానీ రెండు సభలు ఉన్నప్పుడు ఏమి చేసినా రెండు సభలలో చర్చకు పెట్టాల్సి ఉంటుంది. ఇది సంప్రదాయం. కానీ అసెంబ్లీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు సభలో చర్చకే రావడం లేదు. మండలిలో వారికి బలం ఎక్కువ, అక్కడ చర్చ పెట్టమంటున్నారు. దాంతో వైసీపీది రాజకీయ వ్యూహం అని తెలిసిపోతుంది. కూటమి సర్కార్ కూడా తెలివిగానే వ్యవహరించింది అని అంటున్నారు. మండలిలో అమరావతి మీద చర్చ జరగలేదు కాబట్టి తీర్మానం ఎంతవరకు ఓకే అన్నది కూడా మరోవైపు చర్చిస్తున్నారు. అయితే మండలిలో తీర్మానం ప్రవేశపెట్టడం అన్నది మంచిదే, కానీ పెట్టకపోయినా ఏమీ జరగదు అని అంటున్నారు. కేవలం అభిప్రాయ సేకరణ కోసమే రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. అమరావతి మీద బిల్లును పెట్టి చట్టం చేయడం లేదు అన్నది కూడా మరవరాదు. ఆ పని కేంద్రం చేస్తుంది. రాష్ట్రం తరఫున అసెంబ్లీ తన అభిప్రాయాన్ని ఒక తీర్మాన రూపంలో తెలియజేస్తుంది. దాంతో అసెంబ్లీ సమావేశమై తీర్మాన రూపంలో అభిప్రాయం తెలియజేస్తే చాలు అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. కేంద్రం కూడా రాష్ట్ర అసెంబ్లీ ఒపీనియన్ అడిగింది అని అంటున్నారు. అలా తీర్మానం రూపంలో ఏపీ తరఫున ఒక అభిప్రాయం కేంద్రానికి చేరుతుంది. ఏపీకి శాశ్వత రాజధాని, దానిని ఆసరాగా చేసుకుని కేంద్రం విభజన చట్టంలో సవరణ చేస్తూ బిల్లుని లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెడుతుంది. అక్కడ ఉభయ సభలలో ఈ బిల్లు వస్తుంది. ఆ విధంగా అక్కడ ఆమోదం పొందినాక రాష్ట్రపతికి పంపించి ఆమోద ముద్ర పడ్డాక ఏపీకి శాశ్వత రాజధాని అమరావతి అనే గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి ద్వారా రిలీజ్ అవుతుంది. విషయం ఇది కాబట్టి శాసన మండలి ఊసుని కూటమి సర్కార్ తలవలేదు. ఇక వైసీపీ ఈ విషయంలో ప్రశ్నించడం వల్ల విమర్శల పాలయ్యే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీకి అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం ఉంది. అందువల్ల వైసీపీ తన చిత్తశుద్ధిని ఇక్కడ చాటుకోలేదన్న విషయం కూడా జనాల్లోకి పోతుంది అని అంటున్నారు.